రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహారావు ఆదేశాలపై చేపట్టినట్లుగా తెలిపారు. ఈ నిరసనలో వేములవాడ పట్టణ అర్బన్, రూరల్, కోనరావుపేట మండలాల పార్టీ శ్రేణులు పాల్గొని తెలంగాణ చౌక్ లో రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి సాయి భగీరథకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిందితుడు 8 రోజుల పాటు పరారులో ఉండి తర్వాత లొంగిపోయాడని ఆరోపించారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ తన మంత్రి పదవికి, ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన బేటీ బచావో, బేటీ పడావో నినాదాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ సీనియర్ నాయకులు రామతీర్థపరాజు, అర్బన్ మండల సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, పాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, రూరల్ మండల అధ్యక్షుడు గోసుకుల రవి, నాయకులు మేకల రవి, కోరారావుపేట మండల అధ్యక్షుడు మాల్యాల దేవయ్యతో పాటు సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇది కొంగో బండి సంజయ్ దొంగ, శక్తి మీది కొంగో బండి సంజయ్ దొంగ, శక్తి మీది మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ ఏ కచ్చరు రే దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఎవల కిందది గాని బై కిందనే వర్గ స్థాయి లోపల ఈరోజు మన కరీంనగర్ ఎంపీ పుత్రరత్నమైనటువంటి బండి సాయి భగీరథ్ చేసినటువంటి ఘనకార్యాన్ని నిరసిస్తూ ఈరోజు వేములవాడలో ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి అతను బీజేపీ దేశ ఒక ముసుగులో యువతను ఎంత పక్కదారి పట్టిస్తుందనే దానికి ఇది నిర్వచనం. సొంత కొడుకునే ఒక పద్ధతి ప్రకారం పెంచలేనటువంటి ఒక నాయకుడు ఈ కరీంనగర్ ప్రాంత యువతకు ఏం మెసేజ్ ఇస్తాడని మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. దీనికి నైతిక బాధ్యత వహించి వెంటనే తానుగా మంత్రి పదవికి, ఆయన ఎంపీ పదవికి కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం మాట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, మీరు అంటే బీసీ అని మాట్లాడే నాయకుడు. ఇవాళ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే మీరు ఎందుకు నోరు మీద పట్టలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన ఖచ్చితమైన మీ యొక్క దాన్ని బయట పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిష్పక్షపాతంగా మైనర్ బాలికకు న్యాయం చేసే వరకు మీరు కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కలిపి ఇక్కడ చేస్తున్నటువంటి దౌర్భాగ్య పనులు ఎన్ని ఉన్నాయంటే వాటికి ఇదే నిదర్శనంగా మేము తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో ఇట్లాంటి పునరావృతం అయితే గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ దేశం కోసం, ధర్మం కోసం అని నీతి మాటలు చెప్పి ఇవాళ హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నటువంటి బండి సంజయ్ గారు, నీ కొడుకు మైనర్ బాలికను ఈరోజు అత్యాచారం చేసి తిరుగుతూ ఉంటే మీరు కాపాడుకుంటూ 10 రోజులు గడిపి ఈరోజు పోలీసు వాళ్ళు అరెస్టు చేస్తే నేనే తీసుకుపోయి అప్పచెప్పినా చెప్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయమని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. మీరు తెలంగాణ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఇవాళ మీరు ఇదే పదవిలో ఉన్నట్టయితే మైనర్ బాలికకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. మీరు మీ సహాయ మంత్రికి, మీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తేనే ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుంది. మీరు శుద్ధ పూజలు చెప్పే బండి సంజయ్ గారు, మీరు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఖచ్చితంగా రాజీనామా చేసేంత వరకు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు ప్రతి ఒక్కళ్ళు మేము ధర్నాలు చేస్తూనే ఉంటాము. ఆ తెలంగాణ సమాజంలో ఎట్టి పరిస్థితుల ఎవ్వరికి అన్యాయం జరిగినా మా పార్టీ తరఫున మేము పోరాటం చేసి వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఊరుకోమని తెలియజేస్తున్నాము. జై తెలంగాణలో మరి వేములవాడ నియోజకవర్గ స్థాయిలో ఈరోజు చెల్మడ లక్ష్మణరావు గారి ఆదేశాల మేరకు, కేటీఆర్ యొక్క సూచనల మేరకు వేములవాడ పట్టణంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం పోక్సో కేసు
మరి బండి భగీరథ్ ఎవరి తండ్రి? బండి సంజయ్ తండ్రి. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి మరి వారి కొడుకు బండి భగీరథ్ ఫోక్సో కేసులో అరెస్ట్ అయితే మరి ఇప్పటి వరకు కూడా వారి పదవికి రాజీనామా చేయలేదు. మరి ఇలా దేశం కోసం, ధర్మం కోసం, మరి ఇలా హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఈ భరతమాత బిడ్డలని చెప్పుకునే బీజేపీ నాయకులు మరి ఇలా ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే మీరు ఎంతవరకు ఈరోజు న్యాయంగా ఉంటారు? మరి ఇలా సామాన్యుకి ఒక న్యాయం, మరి పెద్దోనికి ఒక న్యాయమా? మరి ఇలా ఒక సామాన్యుకి ఏదైనా జరిగితే అప్పటికప్పుడు అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేస్తారు. మరి వల్ల ఇదే బండి సంజయ్ కొడుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండడం వల్ల 9 రోజులు కూడా లేట్ అయింది. మరి 9 రోజుల్లో మరి వారు కూడా నిన్నటి రోజు చెప్తున్నారు బండి సంజయ్ గారు, మరి నేనే నా కొడుకును లొంగ ఏది అప్పచెప్పినాడు, మరి పోలీసులేమో అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఇది ఎక్కడి వరకు ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుంది? మరి తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడవాలంటే మరి అలా రేవంత్ రెడ్డి ముందుగా రాజీనామా చేయాలి వారు కూడా. ఎందుకంటే వారు కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు మరి 9 రోజుల్లో కూడా ఏ రోజు కూడా మరి బండి సంజయ్ గారి కొడుకు మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక ఏసీపీ దర్యాప్తు పెట్టడం కానీ చేసి కానీ నా మాత్రమే కానీ ఎక్కడ కూడా మరి గట్టిగా ఆదేశాలు ఇచ్చి మరి 2 రోజులు 3 రోజుల్లో అదుపులో తీసుకునే చర్యలు లేవు. మరి అలా మేము చెప్తున్నాం, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటారు బేటీ పడావో బేటీ బచావో. మరి బేటీ పడావో అన్నారు, మరి చదువుకునే వయసు మరి 17 ఏళ్ల మైనర్ బాలిక. మరి అలా మీ దేశ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కొడుకు ఇలా అత్యాచారం పాల్పడితే మరి బేటీ పడావో బేటీ బచావో అన్నారు. మరి ఇలా బండి సంజయ్ని ఎవరు కాపాడుతున్నారు అని చెప్పి మేము ఇలా ముక్తంగా ఖండిస్తున్నాం. మరి ఇలా మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిరంతరం పోవడం వల్లనే మరి ఇలా మీరు ఇలా బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేసిరు. బండి సంజయ్ కొడుకు మరి ఇలా ఒక్కటి కాదు ఇంకా 10-15 నేరాలు అని చెప్పి మరి మీడియా పరంగా చెప్తున్నారు. మరి రాబోయే కాలంలో ఇదే విధంగా ఉంటే తెలంగాణలో రాక్షస పాలన వస్తుంది. మరి తెలంగాణ అంటేనే ఒకప్పుడు మరి దిక్సూచి ఉండే, మరి ఇలా తెలంగాణ అంటే ఫోక్సో కేసుకు అడ్డవుతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా చెల్లించి మరి తక్షణమే వారిపైన నివేదిక కాదు సిబిసిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి మోడీ గారు కూడా ఖచ్చితంగా దేశపాటి మోడీ గారు బండి సంజయ్ వెంటనే భద్రత చేయాలి. మరి ఇలా ఒకవేళ వారు అదే పదవి ఉంటే ఆ మైనర్ బాలికకు న్యాయం జరగదు. మరి ఎందుకంటే మరి రానున్న కాలంలో కూడా ఇదే విధంగా అధికారం ఉపయోగించి మరి మైనర్ బాలికలను దాడి చేస్తే మరి ఇలా తప్పుకునే భావం ఉంటుంది. ఆ సంకేతం ప్రజల మధ్య పోతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా బండి సంజయ్ వెంటనే భద్రత చేయాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ వేదిక తరఫున కోరుతున్నాం.